జై జై శ్రీ మాతాజీ. సహజ యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దేవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో చైతన్య రూపంలో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాస్థితి కమ్మని ఆత్మపూర్వకమైన మీ దివ్యమైన శంఖం మా అందరి హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించండి. 2 చేతులు హృదయం దగ్గర ఉంచుకుని 3 మహామంత్రాలు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి అయిన భూమాత మీద 2వ చేతి భూమాత అనుగ్రహాన్ని పొంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నామం హృది సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమాంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమం నచభూత సంగం. ప్రాతర్నామం. కుండల్ని ఉత్తానపరుచుకుని బంధం తీసుకుంటాం. అమ్మ, మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలు మీ ప్రేమని చైతన్యం ద్వారా పరిపూర్ణమైన రక్షణను దయచేసి కుండల్ని ఉత్తానపరుచుకుంటాం, బంధన తీసుకుంటాం. అమ్మవారి సూక్ష్మ స్వరూపంలో ఉన్న చైతన్యం మన 10,000 కొనల్లోకి గ్రహిస్తూ, అమ్మ మీ ప్రేమని ఈ చైతన్యం మా అణువణుకి కణకణానికి గంగా ప్రవహింపచేయని విన్నవించుకుంది. మరొకసారి దయగలిగిన భూమాతని పట్టుకుని మనం 4 ఓంకారాల ద్వారా శివుని యొక్క ప్రారంభ దశకు చేరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. మా దయచేసి సత్యవంతమైన చైతన్యవంతమైన మూలాధారాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటుంది. మనం లంబోదర గణేశుడి మీద మనం చిత్తాన్ని ఉంచుదాం. అమ్మ దయచేసి శివుని యొక్క ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చుకొని, అలాగే ఇక్కడున్న సర్వదేవతల అనుగ్రహాన్ని మాకు ప్రసాదించి శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని ఆత్మపూర్వకమైన ఓం లం 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 ఓం వం శం షం సం ఓం వం శం షం సం ఓం వం శం షం సం. ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి మనం ఇచ్ఛాశక్తి ద్వారా చైతన్యాన్ని తీసుకుని క్రియాశక్తి ద్వారా మూలాధార చక్ర ప్రేమ అనే చైతన్యంతో పూర్తిగా నింపి శక్తివంతం చేయమని విన్నవించుకుంటూ కొద్ది సమయం మూలాధారంలో ధ్యానం. అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ
విశ్వ పౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదిస్తుంది. సత్యయుగాన్ని ప్రారంభించమని విన్నవించుకుంటూ దానికోసం అమ్మవారి ముందు వైబ్రేట్ చేస్తూ స్వస్తిక్ని రాతాయి. మధ్యలో 4 బిందువుల నుంచి సవ్య దిశలో దిగు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. అమ్మ దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి సత్యయుగాన్ని ప్రారంభించడం ఆత్మపరమైనది. వినయ విధేతులతో భక్తి శ్రద్ధలతో మనందరి ఆత్మల కలయికతో మనం మూలాధారంలో ఉన్న దివ్యమైన శక్తులన్నింటినీ కూడా జాగృతి వర్షమని విన్నవించుకుంటూ మనం జన్మల తల్లి అయిన కుండలిని అనుగ్రహాన్ని పొందుతూ మనం 3 ఓంకారాల ద్వారా 3.5 చుట్లు కలిగిన కుండలిని శక్తి బ్రహ్మరంధ్రం దగ్గర తీసుకొస్తే ఆత్మ అనే పుష్పాన్ని 3 సార్లు సమర్పించు విశ్వమహాకుండలిని అనుగ్రహాన్ని పొందుతాము. ఆత్మ అనే పుష్పాలని సమర్పించుకుని మనల్ని మనం అభిషేకం చేసుకుంటాం. ఓం ఓం అమ్మ గతానికి సంబంధించిన అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలని నీలోకి తీసుకుని ఈ అగ్నిస్వరూపంలోకి విలీనం చేసుకుని పూర్తిగా నాశనం చేయమని నిర్ణయించుకుంటూ దానికోసం మనం మూలాధార నుంచి శాస్త్రారం దాకా ఉంటారు. అక్కడి నుంచి స్వాహ సదాలతో మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన శక్తిని బయటపడతారు. సదా ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని చైతన్య రూపంలో వచ్చి 11 దైవిక శక్తుల్ని మన 4 వైపులా ఏర్పాటు చేసి రక్షణ కల్పించమని నిర్ణయించుకుంటుంది. నాడిని జాగృతి కోసం. ఓం రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని ఔషధ రూపంలో వ్యతిరేక దిశలో మన 4 వైపులా 10 దైవిక శక్తులను జాగృతి పరిచి ఔషధాన్ని ప్రసాదించి అణువుకి కణకణాన్ని శక్తివంతం చేయమని విన్నాము. ఓం ఈడా పింగళ నాడుని సమతుల్యం చేసుకున్నాం. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మా అందరికీ అనుమతిని ప్రసాదించి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపచేసి పరబ్రహ్మ పరమేశ్వరిని పార్వత్మాలకి చేర్చాల్సిందిగా విన్నవించుకుంటూ మనం త్రిగుణాత్మిక శక్తి అనే శక్తిని మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని అమృత రూపంలో ఉంచు మనకి 4 వైపులా 4 దిక్కుల అమృత తుల్యమైన శక్తిని 8 శక్తులను జాగృతి పరిచి అణుకి కణకణానికి అమృతాన్ని ప్రసాదించి పూర్ణ స్థితిని ప్రసాదించుకుని ఓం 2 చేతులు భూమార్గం మీద కొద్ది సమయం ధ్యానంలో. ఈరోజు మనం స్వాదిష్టాన చక్రాన్ని బట్టి బ్రహ్మదేవ సరస్వతుల అనుగ్రహాన్ని ఇక్కడ నిర్మల విద్యనేసి వివేకవంతమైన చిత్తాన్ని ప్రసాదించమని విన్నవించినప్పుడు అమ్మ సాక్షాత్ మీరే శ్రీ బ్రహ్మదేవ సరస్వతీశ్వరి దయచేసి పూర్తిగా స్వాదిష్టాన చక్రాన్ని జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందాం ఈ మాసంలో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఎడమ అరిచేతిని స్వాదిష్టానం చక్ర కుడి అరిచేతిని అమ్మవారి వైపు నుంచి వినయ విధేయతతో భక్తి శక్తివంతమైన చైతన్యవంతమైన చిత్తాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఇక్కడున్న అధిక ఉష్ణాన్ని అంతటినీ కూడా పూర్తిగా సమతుల్యం చేసి శాంతింపచేయాలి.
స్వాదిష్టాన చక్రంలో ఉన్న అగ్ని కోపానికి కారణం. ఆ కోపాన్ని కూడా మన నుంచి తొలగించమని విన్నవించుకుంటూ కొద్ది సమయం మన ఉన్నతి కోసం స్వాదిష్టాన చక్రం చుట్టూ ధ్యానం చేద్దాం. వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో శక్తివంతమైన స్వాదిష్టాన చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ మనందరి ఆత్మల కలయికతో మనం చంద్రకళా స్వరూపం ఈరోజు శశిని కళాస్వరూపం. మనం అధిష్టాన దేవత అధిష్టాత్రి వరిత నిత్య వీరి అనుగ్రహాన్ని ప్రసాదించమని మనం వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో విన్నవించుకుంటూ మనం ఇక్కడ అధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని మనం శక్తి అంటే ఇక్కడ అనుగ్రహాన్ని త్వరగా ఫలించే శక్తి. మనం शक्ति का मतलब होता है जल्दी फल देने वाला अनुग्रह शक्ति हमारे अंदर तत्व होता है. సాధకుడు అమ్మవారిని పూర్తిగా సమర్పణ అయినప్పుడు ఆమె కృప కాల పరిమితులను అధిగమించి పనిచేస్తుంది. తత్వం तत्व का मतलब होता है जब साधक पूरी तरह माता को समर्पित हो जाता है तब उनकी कृपा से कल ही महिमा को ही पार करने के करने क्या करती है. శశి का శక్తి అంటే ఏంటి? శశి అంటే సాక్షాత్ సింధు. శశి क्या होता है, अर्थ क्या होता है? శశి का अर्थ है చంద్ర. శశి అంటే చంద్రుని సంపూర్ణమైన శాంతి సమతుల్యం పనులతో నిండిన शशि का अर्थ होता है चंद्र की पूर्ण शांति शीतलता और करुणा में बढ़ जाती है. మనం చంద్రుడి యొక్క మనసును నియంత్రించే శక్తి ఇక్కడ ఈ శశిని అనే కళాస్వరూపాన్ని ఉంది. చంద్రుడు అంటే పూర్తిగా శాంతిని ప్రసాదించి చల్లదనాన్ని ప్రసాదించేగా ఆయన అనుగ్రహాన్ని పొందుతూ మనం ఎప్పటి వరకు చంద్రకాంతి మనకి సమానంగా ఈరోజు ఈ 8వ రోజు సగం తెలుపు సగం నలుపు వచ్చి దీన్ని మనం ఎడమ హృదయంలోనే అభివృద్ధి చేసుకుంటూ మనం ఎప్పటి వరకు చంద్రకాంతి పెరుగుతోంది ఇప్పుడు అది మనసుకు లోతుగా శాంతింపజేయడం ప్రారంభిస్తుంది మనందరిలో. अब तक चंद्र की ज्योति बढ़ रही थी, अब वहां मन को गहराई से शांत करना प्रारंभ करते हैं शुरू होता. త్వరిత అంటే ఎందుకు? త్వరిత అంటే త్వరగా అనుగ్రహించే దైవశక్తి. కానీ దీని అర్థం ఏది కోరినా వెంటనే ఇస్తుందని కాదు. त्वरिता तो क्यों? त्वरिता अर्थ है जो भी जल्दी कृपा करते हैं, लेकिन इसका अर्थ यह नहीं है कि जो भी मांगो वही तुरंत मिल जाएगा, ना मिल जाए. సహజయోగులు సిద్ధమైనప్పుడు అమ్మవారు కృప చూపటంలో ఆలస్యం లేదు. जब सहज योगी सिद्ध हो जाती है तब माता कृपा करने में देर नहीं करता. కొన్ని సంవత్సరాల సాధనతో రావాల్సిన అంతరాత్మం అమ్మవారి అనుగ్రహంతో ఒక్క క్షణంలోనే సంభవించింది. जो भी अंत परिवर्तन कर सहे की साधना से होना था
वही माता की कृपा से एक क्षण में भी वो सब मिलता है हमारे हृदय। ధృతి తర్వాత శశిని ఎందుకు? రతీదేవిపై ప్రేమను కలిగిస్తుంది. ధృతి ప్రేమలో స్థిరత్వాన్ని ఇస్తుంది. ధృతి के बाद सती क्यों होता है? रति के प्रति प्रेम जागृति है. ధృతి उसको ప్రేమ में స్థిర్ देती है. ఈ రెండు పరిపక్వమైన తర్వాత అమ్మవారు ఇలా అంటారు, ఇప్పుడు నాకు కృప నిరంతరం నీపై ప్రవహిస్తుంది, అదే చేసింది. जब वो दो सहे परिपक्व हो जाती है तब माता शक्ति है. अब मेरी कृपा निरंतर आपका परिवाहिक होती रहती है, वही శశి है. చంద్రుని రహస్యం. చంద్రుడుకు మనస్సును నియంత్రించే శక్తి, సముద్రాలను నియంత్రించే శక్తి, శాంతిని ప్రసాదించే శక్తి అంతా కూడా చంద్రుడి దగ్గరే ఉంది. మనశ్శాంతి కావాలంటే ఈ కళాస్వరూపాన్ని కంపల్సరిగా ఆరాధించాల్సి ఉంది. ये चंद्र क्या रहस्य है? चंद्र का प्रतीक है शशि कला, तो मन को शांति देता है. शशि कला मनस्సుని పూర్తిగా శాంతి చేస్తుంది. शशि कला में मन शांति हो, शीतल हो जाती है. हमारे गुस्सा कम करता है, మన కోపాన్ని తగ్గిస్తుంది. क्रोध कम हो जाता है, आंदोलन तग्गुతుంది. चिंता को हो जाती है. ధ్యాన్ సహజ గహరాయి మిల్తా है. ఈ ధ్యానంలో సహజంగా లోతులకి మారుతూ ఉంటుంది. ధ్యాन स्वाभाविक रूप से और गहरा हो जाता है. అందుకే చంద్రుని సోమ అని కూడా అంటారు. శాంతి, అమృతం, శీతలతకి ప్రతీక. इसीलिए चंद्र को सोम भी कहते हैं, जो शांति, अमृत और शीतलता का प्रतीक होता है. अंतर्मुख ध्यान. పౌర్ణమికి దగ్గర అవుతున్న ప్రకాశవంతమైన చంద్రుని మనందరి హృదయాల్లో ధ్యానించాలి. पौर्णमी के नजदीक आते हुए प्रकाश चंद्र का अपने हृदय में ध्यान कीजिए. చంద్రుని యొక్క కాంతి మధ్యలో సరితాదేవి మనలో చల్లని కృపతో కురిపిస్తూ ఉంటుంది హృదయంలో. ఉస్ చంద్ర का प्रकाश सरितादेवी आपका शीतलता कृपा जाते हो जाते हैं. కాలాన్ని గురించి చింతించకు. సమయకే చింత మత్ కరో. మన పని అంతా కూడా ప్రేమతో స్థిరంగా అమ్మవారిని స్మరించడం మాత్రమే. तुम्हारा काम प्रेम और स्थिर से मुझे स्मरण करने हैं. సరైన సమయంలో నా అనుగ్రహం స్వయంగా వెలిసిస్తుంది. సహీ సమయమే पर मेरी कृपा स्वयं प्रकटित हो जाए. శశి సహజయోగంలో మేల్కుంటే శశి अब जब शशि सहज योगी में जागृत होते हुए ఆందోళన బదులు మనందరికీ హృదయంలో విశ్వాసం వస్తుంది. చింతకి జగహ విశ్వాస్ కా జాతా హై. తొందరపాటు తగ్గుతుంది. జల్దీ బాహ్ హో జాతా హై. ధ్యాన సమయంలో ఉత్తమ సమయం అనే నమ్మకం ఏర్పడుతుంది. ध्यान का समय ही सबसे उत्तम समय है. हम सबको मालूम होता है हमारे हृदय में. जब विश्वास हो जाता है मन शांति होता है. मन మనస్సు చంద్రకాంతిగా మృదువుగా నిర్మలంగా మారటం మన హృదయంలో గమనిస్తాం. ఈ సగభాగం తెలుపు, సగభాగం నలుపు కూడా మనకి ఈరోజు మనం కూర్చున్న ప్రదేశంలో కింద వైపే ఉంది. సమాన స్థితిలో ఉంది. సమానమైన చైతన్యాన్ని ఇస్తూ బ్యాలెన్స్ ఇస్తుంది. मन चंद्र ज्योति तरह कोमल और निर्मल हो जाता. ఇప్పటి వరకు అంతర్ముఖం ధ్యానంలో
अभी तक की अंतर्मुख यात्रा हम लोगों ने इसी प्रकार शुरू होता अमृत चैतन्य मनदा दिव्य महिमा कुशा पोषण देता और तुष्टि तृप्ति देता पुष्टि बल और స్థిరత देता మనం పుష్టి అనేది బలాన్ని నిశ్చలంగా ధ్యానం చేసే స్థితిని ప్రసాదం రతి देता है दिव्य प्रेम रति दिव्य प्रेम ప్రసాదిస్తుంది ధృతి స్థిరత్వాన్ని స్థిరస్థంగా ఉండే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈరోజు శేషిని శాంతి మరియు కాలాతీత అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది आज हम लोगों को देता है शेषिनी शांति और कालाती साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो नमः మనం ఈరోజు శశిని కళాస్వరూపాన్ని మన హృదయంలోకి స్వాగతం పలుకుతూ అమ్మ సాక్షాత్ మీరే శ్రీ శశి కళాస్వరూపం మనము త్వరిత నిత్యాల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతూ వారి ఉభయల్ని మనలో మనం జాగృతి పరుచుకుంటూ మనం ఎడమ అరిచేతిని భూమికి దిగువగా కుడి అరిచేతిని ఎడమ హృదయంగా ఉంచుకుంటాం लेफ्ट हैंड हमारे बैठते हैं ना भूमाता के नीचे बैलेंस में आज हम लोगों को सफेद और काला दोनों आधा आधा मिलता है इसीलिए ये दोनों का शक्ति हमारे हृदय में पाना जरूरी है हम सभी लोग शशि कला स्वरूप को 3 बार लेकर हमारे अंदर निक्षिप्त होकर पूरा का पूरा शक्ति ये सफेद होता है ना हमको శశిని का मतलब होता है శాంతి देता మనం శశిని మనస్సును శాంతింపజేసి పూర్తిగా హృదయాన్ని శాంతింపజేసి పరబ్రహ్మ పరమేశ్వరుని అనుగ్రహాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందాం త్వం తమేవ సాక్షాత్ శ్రీ శశిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః त्वं तमेव साक्षात् श्री शेषिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः त्वं तमेव साक्षात् श्री शेषिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः अधिष्ठाता त्वं तमेव साक्षात् श्री त्वरिता नित्या साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः त्वं तमेव साक्षात् श्री त्वरिता नित्या साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः त्वं तमेव साक्षात् श्री त्वरिता नित्या साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः మనం ఈ అద్భుతమైన ఈ శశిని స్వరూపాన్ని మనం మన హృదయంలో అందరికీ కూడా విశాలం చేసి పరిపూర్ణమైన బ్యాలెన్స్ ఇస్తుంది రాత్రి పగలు అన్నీ కూడా మనకి భగవంతుని చెప్పే ఈ సత్యాన్ని తెలియజేస్తూ అర్ధనారీశ్వర అలాగే చైనా గురు ఇండియన్ కూడా మనకి తెలుపు నలుపులోనే ఉంటాయి దీని యొక్క విశేషమైన శక్తి అర్ధనారీశ్వరంలో కూడా ఉంది సగభాగం శివుడైతే సగభాగం పార్వతిగా మనకి ఈ దర్శనాన్ని అత్యంత అమూల్యమైనది ఈరోజు సమానమైన రోజు మన నలుపు తెలుపులు రెండింటినీ కూడా సమానంలో మనం ఈ చంద్రకళా స్వరూపాలను ఆరాధిస్తాం చంద్రకళా స్వరూపాలు ఆరాధిస్తే విశ్వంలో ఉన్న అంతటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం అలాగే మనం పూర్తిగా మన హృదయం కాంతితో నింపుతున్నాం మనం ఈరోజు సగం కాంతిని హృదయంలోకి తీసుకుంటాం ఈ వస్తువు పోతున్న ఈ కాంతిని అంతా కూడా మన కూర్చున్న కింద వైపు నుంచే ఎడమ అరిచేతితో తీసుకుంటాం కుడి అరిచేతికి లోపల పంపించి 3 హృదయ చక్రాలకి కూడా బంధన ఇచ్చుకుందాం 12 సార్లు అమ్మ దయచేసి శశి త్వరిత నిత్య స్వరూపంలో వచ్చి మా హృదయాన్ని పూర్తిగా శాంతింపచేసి చంద్రుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో ఆత్మ అనే కాంతిని మాకు ప్రసాదించి మా హృదయాలను విశాలం చేయాల్సింది వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో విన్నవించుతూ దీనికి సహాయపడుతున్న అణువులో కణకణంలో కోటాను కోట్లు ఉన్న
దేవీ దేవతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సహాయం చేస్తున్నారు. అలాగే సూర్య చంద్రులకి, ఆదిశక్తి సదాశివులకి జన్మ జన్మల ధన్యవాదాలు. మరింత పరిపూర్ణమైన రక్షణని ఈ ధ్యానాల్లో మాకు ప్రసాదించింది. మా తండ్రి అయిన పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చాల్సిందిగా ఆత్మస్వరూపమని మన హృదయాన్ని విశాలం చేసుకుంటుంది. ఈ సమతుల్యమైన రోజు విశేషమైనది. మనకి దీన్ని మరింతగా మనలో శాంతి పెరుగుతూ పరిపూర్ణమైన స్థితికి పూర్ణిమ రోజు చేరుకుని మనకి పూర్ణానందాన్ని 16వ రోజు పొందాం. జై శ్రీ మాతాజీ అవి నైస్తే గాడ్లెస్. అమ్మ, మహోన్నతమైన మీ అమృతవాత్ని మా అందరికీ ఇచ్చి మరింత ఉన్నతమైన ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్లాల్సిందిగా మరొకసారి ఆత్మపూర్వకమైన విన్నపం. జై శ్రీ మాతాజీ అవి నైస్తే గాడ్లెస్. Mahasaraswati's puja would be a good idea. Because we did Mahalakshmi, let's have Mahasaraswati. So, Mahasaraswati principle is on the right side, as you all know. First is the Brahmadeva's principle, which is the Saraswati principle. And then this Mahasaraswati takes you to the principle of Mahabrahmadeva called as Hiranyagarbha. Now this Hiranyagarbha principle is very important for Sahajogis. First of all, those who think too much or those who create too much without realization, those who express themselves in poetry or in literature or in music, you can say, in paintings, in all kinds of arts. If they are not realized souls, then they go to the left, to the extreme, or to the right. So, for example, if there is an artist, if he goes to the right, gradually his paintings will become extremely violent expressions, would be very much showing something very violent. And also, rather I would say, he would be a man who would be inflexible. He'll have his own style, he can't move into another style, he will use the same style and he will not get into any other style. Kind of a austere nature he develops in his productions, and then when he gets tired of it, then he will take to something you can say like abstract art. But without realization, the abstract art can be something very absurd and funny. I have seen the extremes of it, that I have seen people who put big canvases on the ground and poured lots of oil paints one after another and roll over it. It's supposed to be a painting. They say this is spontaneous because they fell on it or they rolled on that, so it's spontaneous painting that's come out. Now this spontaneous painting should come from a spontaneous personality, not by rolling on thing or something. I mean, all sorts of things they do, but there's no end to it, to which nonsensical things they take. And they think they have achieved a lot and they have done a lot, and also they sell it to people who have too much of right side. They like it. So
they put in lot of effort to create this kind of a painting. Also the today's pop music also, which is very aggressive, is from the same outcome, because you cannot ascend, so you move to your right. And this pop music then starts now, it's becoming so horribly noisy, I don't know what to call it, absolutely it can deafen your ears if you listen to it. And the whole thing is, the whole gestures and all that are so ugly and so aggressive, as if they are going to eat the mic. Sometimes I feel the way go on with the mic and things like that. And see, then these people also impress such people who are very right-sided, and so they become popular. But the popularity is not the sign of real success. It will come and go away. All such artists and painters come and go away. They have no standing. They they are there for a short time. And then the history talks about them, those who have been in the center, never about the people who went to the extremes. God knows how many must have come and gone. And those who are today also painting or singing in that way, tomorrow they will not be known. One after another, you see the craze comes in, one comes, then goes away, another. So they are crazy people. And they create a craze, and the crazy like them enjoy the craze. So it amounts to something that is just wasteful, creates no impression in the history. So this is the right-sided nonsense that comes out of the right-side movement of the sympathetic, going too far with your creativity and also your writing. Like there were many writers in English language, you know, from Shakespeare you can start, who showed the futility of human endeavor, like we call it Avadhuta, the one who has reached a very great degree of development in his spiritual life. He can see the futility of human endeavor, and then he brings them to the point that they have to rise above these stupid inhuman endeavors and take to some sort of an endeavor which will bring them something higher and also will create something of an eternal value. Then also we have, I think in English language I have said, except to Somerset Maugham and all that, the very centrally placed people, also Cronin was, I would say. But then this Hemingway came and he started moving towards the right. Now I don't know, I don't read now modern novels because it's all full of filth. So it moves to the right. So one is which moves to the right and talks about all kinds of violence, this, that. That also is absolutely not palatable to human consumption, I tell you. But still they write and people like it. People want to read about Hitler, they want to read how people were killed, of war stories, this, that. They want to see pictures which has full of violence or killing, this and that, so that their own desire to be violent is satisfied in seeing those things in films and in otherwise also reading such books of that kind. On the left-hand side, when they move, you see these artists, then same about musicians, as I said, that the musicians become sort of absolutely suffering from Greek tragedy all the time. They go on crying and weeping and saying that this is sort of, we have been very sad, and the sadness and the tragedy of life. I mean, they go on crying and make you cry also. So there's no hope for them, and they just go on doing such stupid things. Then we have, you see, many artists also of the same kind, especially French writers as well as French poets also, and French painters, if you see. They're very left-sided because they drink a lot. If you go in any France village, after 7 o'clock you can't find even one person on the road. And even if you want to find out the road and you knock at the door and request them that would like to know some road and all that, they're all drunk already at 7 o'clock.
So with this thing they become extremely over romantic type, and they sing songs of romance, have no romance in their life. You see, they just some sort of a imaginary romance they have. And they live in that imaginary world of pain and sufferings, and they have their own ideas about their own romantic models that they formed in their heads, you see, with their left side. So the poets and the writers go to the left side like that, and in, say, for example, in our India, we had those Muslims who used to drink a lot. Then they started a thing called as ghazal, and that ghazal is nothing but crying. Even in certain poets, you see, we have this kind of thing in the other places, where there were many poets who were seeking God and were crying, "Oh God, when will I meet?" And in separation they are singing. Not in the meeting, not in the yoga, but in separation they sing, "When will I meet you, O God?" and all that. And all such people who are still seeking like such songs going on. Up to this much is all right, but then you get lots of grotesque type of writers also who write such horrible things that you feel you are in hell. The way they describe things are horrible, and in Sanskrit called it bibhatsa. They create a bibhatsaras, and it's the description of very filthy things which were never before, even in English language, never I saw that. But now some books are full of filth and dirt and horrible sex descriptions that you just can't bear it. So all this comes with the left side movement, that because you see society also moves from sometimes to the right, sometimes to the left. So when it moves to the right, they like right-sided things. Sometimes they move to the left, they like left-sided. So also there are people with two types of temperaments. So that's how they start appreciating these things, and unnecessarily they believe that they are tragic. As you know about the Greek tragedy, which is a very sort of a fundamental things, I would say, for Western literature, is a Greek tragedy, where a woman marries a man, but she doesn't love her husband, so she loves somebody else, and that tragedy is there. I mean, it's artificially created tragedy that shows that you have married to some man and you should be happy with him. Of course, I mean, if the man is very bad and troublesome and all that, then you can give him up. But what's the use of pining for another man, living with another man, sort of a thing, as you must have heard about Tolstoy, who was another great realized soul. He's written Anna Karenina, and ultimately he saw that Anna Karenina commit suicide, because what she was doing a wrong thing, you see. So he brought the whole thing so beautifully out, and such an introspection all the time, you see, going on. And also the futility of this kind of a romance that was there. So all this shows to us that there are people at the same time who are in the center. I would say in French writers also, Maupassant was one of them whom I would put in the center. He showed both the sides and he showed the right side also. So we have had Goethe, we had many sort of people in Europe and England, also in English language, because I am talking about English language. But also same in Sanskrit, in Hindi, in every language, we have the same type of people, but more in Sanskrit, we don't have many people with this right or left side. The reason is, for the literature, there are some rules and regulations. It's not the Western idea in India that we should be abandoned people. That's not accepted. So even in literature, there is a kind of restriction. What is a literature? Sahitya is called as Sahita, means which will be benevolent. Sahita means which will be benevolent. If it is not benevolent, then it is not Sahitya, it's not literature. Then it is trash. So that restriction, you see, which is there, which is given to us by great saints and seers, is still accepted. Of course, some people deviate a little bit they deviate. But once they deviate, it goes out of the society. People just don't read it. Say, for example, some people must have written this Kama Sutra or something long time back. But we never knew about it, we never read about it till the